ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన వాస్తవాన్ని, సత్యాన్ని మరియు వాగ్దానం గురించి తెలియచేస్తుంది. మనుషులు బయట ఎలా కనిపిస్తామో చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడు. మనుషుల నుండి గౌరవం పొందడం కాదు, దేవుని యొక్క కృపలో నిలవడం అనేది చాలా ముఖ్యమైనది. దేవుని చేత మనము గౌరవించబడడం అనేది ముఖ్యమైనది. దేవుడు నీతిమంతుడిగా నిన్ను తీర్పు చేయకముందు నీ హృదయాన్ని దేవుడు పరిశుద్ధంగా ఉంచుతాడు. ఆయన సత్యమైన న్యాయమూర్తి కాబట్టి నీవు ఆయనను నమ్మి నడిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే, నిన్ను నీవు పవిత్రుడిగా ఉంచుకున్నట్లయితే ఆయన మనల్ని ఖచ్చితంగా గౌరవిస్తాడు. మనకున్న వాగ్దానం, దేవుడు మన హృదయాలను పరిశీలించి సత్యంతో నడిచినప్పుడు మన ఆశీర్వదిస్తాడు. మనుషులు తీర్పు కంటే దేవుని తీర్పే మనలను నిలబెడుతుంది అని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో ఎలా ఉన్నా, మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా, దేవుని దృష్టిలో న్యాయంగా, యథార్థంగా, నీతిమంతుడిగా మనం జీవించగలిగితే, మనుషులు మన ఘనంగా ఎంచిన, మన హృదయ అంతరంగ స్వభావాలు తెలియకపోయినా వారు మన ఘనంగా ఎంచిన, దేవుడు మన అసహించుకుంటాడు. దేవుని దృష్టిలో అసహ్యము లేకుండా దేవుని దృష్టికి ఇష్టమైన వారుగా మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆ విధంగా జీవించి దేవుని కృపలో నడుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో ఫలించునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. రాత్రంతా మమ్మల్ని కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. మిమ్మల్ని స్తుతించాం. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. మనుషుల్లో ఘనంగా ఎంచబడ్డం దేవుని దృష్టికి ఇష్టం కాదు. దేవుని దృష్టిలో మేము ఘనంగా కనబడాలి. దేవుని దృష్టిలో మేము అసహ్యంగా జీవించకూడదని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభా, మా అంతరంగ జీవితం మీ దృష్టిలో యోగ్యంగా ఉండేలాగా సహాయం చేయండి. పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినపు పని పాటల్లో మీరు తోడుగుండండి. ఈ దినం అంతా కూడా సంఘ అవసరతలు జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం చేసి నెమ్మదితోనూ, సమాధానంతోనూ, క్షేమంతోనూ మమ్మలను, మా కుటుంబాలను నడిపించమని మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.